ఇదిగోండి జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకుందాం. ఇది చల్లారినాక గ్లాస్ బాటిల్కి మార్చుకుందాము. ఆ లోపల నేను స్టీల్ గిన్నెలకు మార్చేస్తాను. ఎందుకంటే అలానే మనకి ఐరన్ కడాయిలో ఉందనుకోండి, ఇది కొంచెం మనకి చిలిం స్మెల్ వస్తాను. ఏదైనా వండగానే వేడి మీద ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేయగానే స్టీల్ గిన్నెలకు మార్చేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్లాస్ బాటిల్కి మార్చుతాను. ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే, కారం అయితే సరిపోతుంది, ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మార్చేస్తాను. చూడండి ఎంత బాగుందో. మీలో ఎంతమందికి ఇష్టం అల్లం పచ్చడి కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మనం ఈరోజు యమ్మీగా ఉన్నటువంటి ఈ యొక్క అల్లం పచ్చడి ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా. మీలో ఎంతమందికి ఇష్టం అల్లం పచ్చడి కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు మర్చిపోవద్దు. దీన్ని మనం అన్నంతో కానీ, దోశతో కానీ, ఇడ్లీతో కానీ, వడతో దేంతో తిన్నా బాగుంటుంది.